పరిశుద్ధ నామమున ఇష్టముగా మహిమపరచినట్లు నీ పరిశుద్ధాత్మ ఆవేశం చేత మా హృదయ తలంపులను పవిత్రపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు ప్రభు, అద్వితీయుడు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించవలెను ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండును ధర్మశాస్త్రాలన్నిటికీ ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ప్రేమగలమ్మా ప్రియ రక్షకుడా ప్రభువా మమ్ము కనికరించి మీ ఆజ్ఞలు గైకొనుటకు మాయాత్మలను ప్రభు మమ్మల్ని కనికరించు. ప్రభు మీకు తోడైన గాక. ప్రార్థించదము. సర్వశక్తి సదా జీవించుండి దేవా, మేము మనుషులందరి కడుపునం ప్రార్థనలు, విజ్ఞాపనలు, ప్రకృత స్తోత్రములు చెల్లించాలని పరిశుద్ధ అపోస్తలులు మాకు నేర్పించు కదా. మేము మా ప్రార్థన వ్యక్తి కనికరగా తీర్చమని వినయముగా ప్రతిమాలుకొనుచున్నాము. సత్యము, ఐకమత్యము, సమ్మతి గల మనసుతో సార్వత్రిక సంగమని ఎల్లప్పుడూ ఆలోచింపజేయమని వేడుకుంటున్నాం. నీ పరిశుద్ధ నామమున ఒప్పుకున్న వారందరూ నీ పరిశుద్ధ వాక్యం యొక్క సత్యోపదేశం ఏకీభవించి ఐక్యతతోనూ దివ్య ప్రేమతోనూ జీవించడం చేయము. మరియు సమస్త జనాంగములను నీతి సమాధాన మార్గంలో నడిపించమని వేడుకొనుచున్నాం. నీ జనులు భక్తి కలిగిన మీదుగా బ్రతికినట్లు రాజులను, అధికారులను ప్రపంచం నలుమూలలు ఎక్కడెక్కడ ఈ రీతిగా మీ ప్రార్థనలు జరుగుతున్నాయి. కృపాకరందు వారి సంతానాలను, వారి పాపలను దీవించి ఇదిగో భూలోకముందే మీ సత్యము గురించి జ్ఞానంతో నింపబడలాగిన ప్రభా ఆయుధపడి సిద్ధపరిచి మీ యొక్క రాక రెండవ రాక సిద్ధపరచుడు ఆయుధపరచమని వేడుకొనుచున్నాము. మరియు ముఖ్యముగా ఇక్కడ కూడినటువంటి సర్వజన ఆరాధన మందిరము బిడ్డలు ప్రభా తండ్రి వినయ హృదయంతోనూ తగిన భక్తితోనూ మీ యొక్క పరిశుద్ధ వాక్యం విని మీ యొక్క దైవ సేవకులు ప్రభావైన ద్వారా మీరు మాట్లాడినటువంటి యొక్క దైవ సందేశం బట్టి ఆయన 10 పుష్పములు గురించినటువంటి లోతైన మర్మం ద్వారా ప్రభా ఆ యొక్క పుష్పాలు మా యొక్క హృదయంలో నింపుకొని ఆ రీతిగా ప్రభా ఇంకో తండ్రి మా యొక్క పుష్పించి ఫలించి అభివృద్ధి పొంది నీ ఎందుకు ప్రభా ఇంకొక ఆత్మలను ఫలించే ప్రభను అనుగ్రహించమని మేము ప్రతి దినములన్నీ ప్రభా మీ పరిశుద్ధతోనూ నీతితోనూ యథార్థంగా సేవించినట్లు మాకు మీ దివ కృపను అనుగ్రహించుము. మరియు ఈ యథోచితమైన జీవిత కాలమందు శ్రమ, దుఃఖము, ఇబ్బంది, రోగం మొదలైన కష్టం చేత బాధపడుతున్న వారందరూ ఓ ప్రభువా మీ దయవల్ల ఆదరించి వారికి సహాయం చేయమని మిగిలి వినముగా ప్రతిమాలుకొనుచున్నాము. మన పరులకు తండ్రైన సర్వశక్తి గల దేవుడు మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతోనూ నిజమైన విశ్వాసంతోనూ తన వైపున మళ్ళీ వారందరినీ పాపను క్షమించని తన గొప్ప కనికరంలో మాటించున్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తము మన వల్ల కనికరించి మన పాపలన్నీ క్షమించి వారి నుంచి విడుదల చేసి సమస్త సద్గుణం యందు మనం స్థిరపరిచి బలపరిచి నిత్య జీవనకు తీసుకొని వెళ్ళును గాక. ఆమేన్. మా నారక్షకుడైన క్రీస్తు నిజముగా తన వైపున మళ్ళీ వారందరితో చెప్పడి ఆదరణ కలిగించు మాటలో వినోడి. రాయాల్పడి భారం మోసుకుంటున్న సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవులోకుని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అతిథి కుమారుని విశ్వాసంతో ప్రతివాడు నశింపని నిత్య జీవం పొందినట్లు ఆయన నన్ను గ్రహించెను. పరిశుద్ధ పౌలు చెప్పింది కూడా వినోడి. పాపం రక్షించడం క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియో పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియో నాయున్నది. పరిశుద్ధ యోహాను చెప్పింది కూడా వినోడి. ఎవడైనా పాపం చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమయ్యున్నాడు. మీ హృదయములను లేవనెత్తుకొనుడి, ప్రభు వైపు నింపు వాటిని లేవనెత్తుకొనుచున్నాము. మన ప్రభువైన దేవునికి కృతజ్ఞతా స్తోత్రములను చెల్లించుదాము.
ప్రభువా, పరిశుద్ధులైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నిత్యుడైన దేవా, అన్ని కాలం లేదను అన్ని స్థలం లేదని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడా మాకు మిక్కిలి తగినది సరియు మా విద్యనైనది. కాబట్టి దేవదూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సర్వ సైన్య సమూహంతోనూ ఈ ఘనమైన నామం కొనియాడుచు మహింపరుచు నిన్ను సదా స్తుతించుచున్నాము. శుద్ధ 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 దేవా, పరలోకంబు సైన్యంబుల దేవా, పరలోకంబు సైన్యంబుల దేవా, ఇతర పరంబుల నుండి యున్నాయిప్పుడు నీ మహిమాతో శుద్ధ దేవా నీకు మహిమ సర్వకాలం కలుగునుగాక. సర్వోన్నతుడా నీవే శ్రీదేవా, స్తుతి నీకు కలుగునుగాక. శ్రీదేవా స్తుతి నీకు. కనికరింగల ప్రభువా, మేము నానా విధముల నీ గొప్ప కనికరములు విడిచి మా సనీతి నమ్ముకొని ఈ నీ బలైద్దకు ఆదగించలేదు. నీ బల్ల కింద పడిన ముక్కలు ఏరుకున్నంత ఎక్కట కలవారం కాము గాని నీవు ఎల్లప్పుడూ కనికరించి లక్ష్మణులు కలిగి మార్పులేని పొడవైనావు. కాబట్టి కృపగల ప్రభువా, మా పాప శరీరములు మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు శరీరం చేత శుద్ధి చేయబడినట్లు, మా ఆత్మలాయన మిక్కిలి రొమ్మల రక్తం చేత కడగబడినట్లు, మేము ఆయనలోను ఆయన మాలోను ఎల్లప్పుడూ నివసించినట్లు తగరీతిగా ఆయన శరీరం తినటకును ఆయన రక్తం త్రాగుటకును మాకు కృపను అనుగ్రహించుము. ఆమేన్. మోచన కడకు శిలువ మీద మరణం పొందబడి ఒకటే కుమారుడైన యేసుక్రీస్తుని మహాకరుణ చేత ఇచ్చింది కదా, దాని మీద ఒక్క మారే ఆయన తన తాను అర్పించిన తన ఒక్కడే అర్పణ వల్ల సర్వలోక పాపముల నిమిత్తము నిండును సంపూర్ణమును సాధ్యమైన బలియు అర్పణమును ప్రాయశ్చిత్తమును చేసి తన విలువలేని ఆమరణ గురించి శాశ్వత స్మరణ చేస్తుండనని సెలవిచ్చి దాని చేయుండని తాను తిరిగి వచ్చి దాని చేయుండవలనని మాకు ఆజ్ఞాపించింది కదా. కనికరముల తండ్రి, మా ప్రార్థన ఆలకించి మీ కుమారుడు మరొకడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నిర్ణయం చొప్పున ఆయన మనస్సులకు జ్ఞాపకార్థముగా రొట్టె ద్రాక్షారసములని ఈ పదార్థం మేము పుచ్చుకొని మీ యొక్క దివ్య శరీరక్తంలో పాలువారు మగడు దయచేయమని మహావినయంతో నిన్ను బట్టి మాలకొనిచున్నాము. ఆయన అప్పగించబడిన రాత్రి ఎందు ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి తన శిష్యులకిచ్చి, ఇది తీసుకొని తిరుడి, మీ కొరకు విరవబడుతున్న నా శరీరం అయి ఉన్నదని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తి పట్టుకొని స్తోత్రము చేసి దాని వారికి ఇచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారం కలగడకై మీ కొరకును అనేకుల కొరకును చిందించబడుతున్న కొత్త నిబంధన యొక్క నా రక్తమై ఉన్నదని చెప్పాను. మన పరలోక తండ్రి నేర్పించిన ప్రార్థన ధైర్యంగా ఒప్పుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మమ్మల్ని శోధనలోకి లభించు. ఎందుకంటే రాజ్యం శక్తి స్వామి. ఆమేన్. మోసికొని పోయే దేవుని
రమణీయ